కొంతమంది దుర్మార్గులు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ ఆలయాల మీద దాడులు చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. సికింద్రాబాద్ కుమరిగూడలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో ఈటెల పాల్గొన్నారు. ఈ ప్రాంతవాసులు అనేక రోజులుగా దీక్షలు చేసి పూజలు నిర్వహించి అపవిత్రమైన జాగాలో పవిత్రతను సంతరించుకునే ప్రయత్నం చేశారన్నారు. ఈ ప్రాంత ప్రజలు శాంతియుతంగా నిర్వహించిన ర్యాలీపై పోలీసులు అకారణంగా దాడి చేసి దుర్మార్గంగా వ్యవహరించారని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. అట్లాంటి దేవాలయం మీద దుర్మార్గులు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ ఆలయం మీద దాడి చేయడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలు వెంటాడి వాళ్ళని పట్టుకొని ప్రభుత్వానికి అప్పచెప్తే చాలా రోజుల పాటు నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వం వివరించింది. ఇక్కడి ప్రాంత ప్రజల మనోభావాలను పట్టించుకునే ప్రయత్నం చేయలే. ఈ ప్రాంత వాసులు అనేక రోజులుగా వందల మంది వేల మంది ఇక్కడ దీక్షలు చేసి పూజలు నిర్వహించి అపవిత్రమైనటువంటి జాగలో పవిత్రను సంతరించుకునే ప్రయత్నం చేసింది. దాన్ని కూడా నిర్వహించే ప్రయత్నం చేసింది. చివరికి ప్రభుత్వం దిగిరాకపోతే ర్యాలీ తీసింది. ఆ ర్యాలీ మీద అకారణంగా దుర్మార్గంగా పోలీసులు రక్తాన్ని కళ్ళ చూసింది. అనేక మందిని అరెస్ట్ చేసిండ్రు, కేసులు పెట్టిండ్రు, జైలుపాలు చేసిండ్రు. చివరికి ప్రభుత్వం దిగొచ్చి ఈ ఆలయాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తామని చెప్పి